హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో ఇవాళ వీడియో అయితే ఒక వ్లాగ్ లాగా చేశానండి. వీకెండ్లో నేను చేసిన పనులన్నీ కంపైల్ చేసి, ఫస్ట్ అయితే వీకెండ్ కొంచెం టైం ఉంటుంది కాబట్టి నేను డ్రై ఫ్రూట్ పౌడర్ చేసేస్తున్నాను. ఈ పౌడర్లోనే కొంచెం పెప్పర్ అండ్ సోంఫ్ కూడా కలిపి వేసేస్తున్నాను. పెప్పర్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ రెస్పిరేటరీ హెల్త్ కదా, అండ్ గట్ హెల్త్కి సోంఫ్ అన్నది చాలా ఇంపార్టెంట్. వింటర్స్లో మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఏం రాకుండా ఉండటానికి సోంఫ్ వేసాను. ఈ పౌడర్ చేసి పెట్టుకొని మనం హాట్ మిల్క్లో ఇది కలిపేసి తాగాము అంటే హెల్త్కి మంచిది, అండ్ ఆల్సో మనకి చాలాసేపు వరకు ఆకలి అయితే వేయదండి. అండ్ హై ప్రోటీన్ ఇది పౌడర్. బయట నుంచి కొనే ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ యాడ్ చేసే పౌడర్స్ కంటే ఇంట్లో చేసుకున్న ఇలాంటి పౌడర్ పిల్లలకి పాలల్లో వేసి కలిపిస్తే మాత్రం చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ ఇవాళ లంచ్కి ఏంటి అంటే బనానా చిప్స్ లాగా చేస్తున్నాను విత్ మెంతికూర పప్పు. ఈ రెండు కాంబినేషన్స్ అయితే చేస్తున్నానండి. బనానా చిప్స్ కోసం బనానా సన్నగా స్లైస్ చేసుకొని ఉప్పు పసుపు వేసి నీళ్ళల్లో సోక్ చేసుకున్నాను. అండ్ కొంచెం కొంచెం తీసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకున్నాను. అండ్ పైనుంచి ఉప్పు, కొంచెం నువ్వులు అండ్ మార్చిన కారం ఈ మూడు స్ప్రింకిల్ చేసేసుకున్నానండి. అండ్ తాలింపులోనే నేను కొంచెం జీలకర్ర అండ్ గార్లిక్ కూడా, వెల్లుల్లిపాయ కూడా వేసేసుకున్నాను. సో ఆ ఫ్లేవర్ బాగా చిప్స్కి పట్టి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. అండ్ దీంతో మనం రసం పెట్టుకున్నా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. ఎంత అవుట్ సైడ్ ఫుడ్ తిన్నా కూడా ఇంట్లో వండుకునే పప్పు అండ్ సింపుల్ కర్రీస్ ఇచ్చే సాటిస్ఫాక్షన్ మాత్రం ఎంత లగ్జూరియస్ ఫుడ్ ఇవన్నీ తిన్నా కూడా ఉండదేమో అనిపిస్తుంది నాకైతే. హ్యాపీగా లంచ్ చేసేసి ఇవాళ ఒక చిన్న ప్లాన్ ఉందండి. చిన్నది కాదు, కొంచెం పెద్ద ప్లానే పెట్టుకున్నాం నేను మా అమ్మాయి. చాలా రోజులు అయిందనమాట మేమిద్దరమే బయటకు వెళ్ళి. సో నాకు మా అమ్మాయికి వీ లవ్ స్పెండింగ్ టైమ్ అవుట్ సైడ్, కానీ తనకి స్కూల్, నాకు నా వర్క్ వీటి వల్ల పెద్దగా టైం దొరకదు. సో వీ థాట్ ఇవాళ అంతా టైం స్పెండ్ చేద్దాం బయట అనేసి ఫస్ట్ అయితే హెయిర్ సెలూన్కి వెళ్ళి తనకి హెయిర్ కట్, నాకు హెయిర్ కట్ అయితే చేద్దాము అని డిసైడ్ అయ్యామండి. సో వీకెండ్ టైం ఏంటి అంటే కొంచెం ప్లాన్ చేసుకొని బయటకు వెళ్ళటానికి టైం స్క్వీజ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడైతే హాలిడేస్ కాబట్టి వీ వేర్ రియలీ ఫార్చునేట్, కొంచెం టైం అయితే దొరికింది. అండ్ సెలూన్కి వెళ్తే ఎంతైనా టైం పడుతుంది కదండి, హెయిర్ వాష్, హెయిర్ కట్ అనేసి. జనరలీ మేమిద్దరం చేయించుకునే హెయిర్ కట్ ఏంటి అంటే లేయర్ కట్ చేయిస్తాను నేను. ఈసారి అందుకనే చాలా రోజులు గ్రో చేశానమాట. నాకు ఎప్పుడు షోల్డర్ కిందకి హెయిర్ ఉండటం అన్నది నాకు ఐ కాంట్ మేనేజ్ ఏమో అనిపిస్తూ ఉంటుంది, అదొక సైకలాజికల్ ఫీలింగ్. అండ్ మా అమ్మాయి కూడా ఆల్మోస్ట్ 6 months అయిందండి తను హెయిర్ కట్ చేయించుకొని. ఎందుకు అంటే లాంగ్ హెయిర్లో మనం ఈ లేయర్ కట్ చేయించాము అంటే బాగా కనిపిస్తాయి అన్నమాట లేయర్స్ అన్నవి. సో ఆ హెయిర్ కట్ అయితే నేను చేయించేసుకొని, ఇంకా మేము చిన్న షాపింగ్ అయితే చేసేది ఉంది తన కోసం అనేసి మాల్కి వెళ్ళాము. సో అప్పుడప్పుడు మా ఇద్దరికి ఇట్లా మామ్ అండ్ డాటర్ టైం అన్నదైతే ఇంపార్టెంట్ అండి. సో వీ జస్ట్ గో అవుట్, కాసేపు కాఫీ తాగి లేకపోతే బయట ఏమన్నా తినేసి వీ జస్ట్ ఎంజాయ్ ఈచ్ అదర్స్ కంపెనీ అనమాట. పిల్లలు రోజు అన్నీ చెప్తారు మనకి అన్నది ఉండదండి, కానీ ఇట్లా బయటకు వెళ్ళినప్పుడు మాత్రం స్లోగా వాళ్ళు ఓపెన్ అప్ అవుతూ ఉంటారు. మనకు అర్థం అవుతూ ఉంటుంది అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అని. సో వీ హ్యాడ్ అ వెరీ నైస్ టైం సాటర్డే అయితే. అండ్ హెయిర్ కట్ అయితే ఇలా వచ్చింది అండి. ఇంకా ఇంటికి వచ్చినాకైతే అస్సలు ఓపిక లేదు. ఇట్ వాజ్ రియలీ టైరింగ్ అనిపించి జస్ట్ హెయిర్ కట్ చూపెడదాము అనేసి ఈ క్లిప్ మాత్రం రికార్డ్ చేశాను. అండ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సండే రోజు పొద్దున్నే లేచి హడావిడిగా రెడీ అయితే అయిపోయామండి. సండే రోజు యాక్చువల్లీ మా వారి అఫీషియల్ పార్టీ ఏదో ఉందన్నమాట. సో వీ హ్యావ్ టు గో అవుట్ టు లోనావ్లా పూణే నుంచి 1.5 hour డిస్టెన్స్ అండి. బట్ దెన్ ఈ మధ్యకాలంలో అంటే ఈ క్రిస్మస్ వీకెండ్లో చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉండటం వల్ల టైం ఎక్కువ పడుతుంది అని తొందరగా రెడీ అయిపోయి తొందరగా అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ నా హెయిర్ కట్, మేకప్ అయితే నేను చాలా మినిమల్గానే యూజ్ చేస్తాను కదా.
సో ఇలా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను. అండ్ ఈ జర్నీ అన్నది నాకు చాలా ఇష్టం అండి. బికాస్ టనల్స్ ఉంటాయి, మౌంటైన్స్ కనిపిస్తూ ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అట్మాస్ఫియర్ అన్నది. సో ఐ ఎంజాయ్ దిస్ రైడ్ థరోలీ. అండ్ లోనావ్లాలో ఏంటి అంటే పెద్ద పెద్ద బంగ్లాస్ లాగా ఉంటాయండి. అవి అన్ని కంపెనీస్ ఉంటాయి చూడండి, హోటల్ కంపెనీస్ లైక్ తాజ్, ఐటీసీ లేదా మహేంద్ర క్లబ్, ఇలాంటి వాళ్ళు ఆ బంగ్లాస్ తీసుకొని వాటిని మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో అలాంటి ఒక బంగ్లాలో మా ఈ ఒఫిషియల్ పార్టీ ఏదైతే ఉందో అది సెటప్ చేశారు. అండ్ అసలు ఆ బంగ్లా ఉందండి, చూస్తూ ఉంటే అసలు ఇట్లా నోరు తెరుచుకొని చూశాను లిటరలీ నేను. ఇట్స్ మ్యాసివ్ అండ్ బ్యూటిఫుల్. అండ్ అన్నిటికంటే నాకు ఈ జర్నీలో ఇష్టం ఉండేది ఏంటి అంటే ఈ టనల్ డ్రైవ్ అండి. చిన్నప్పుడు కూడా నాకు ఒకలాంటి ఫ్యాసినేషన్ టనల్స్లో నుంచి ఎంటర్ అవుతూ ఉంటే, ఇప్పటికీ నాకు ఆ టనల్స్లో నుంచి వెళ్తూ ఉంటే ఒకలాంటి ఎక్సైట్మెంట్ ఉంటుంది. మీలో ఎంతమందికి ఈ టనల్స్ అంటే ఇష్టమో కూడా నాకు కామెంట్ చేసైతే చెప్పండి. సో ఇలాగైతే మా జర్నీ వాజ్ లైక్ చాలా హ్యాపీగా సాగిందండి. జర్నీ అన్నది ఇంపార్టెంట్. మనకి జర్నీలో కొంచెం హికప్స్ వచ్చినాయి అంటే డెస్టినేషన్కి వెళ్ళినా కూడా మూడ్ ఆఫ్లో ఉంటాం. అదే జర్నీ స్మూత్గా సాగింది అంటే డెస్టినేషన్ని బాగా ఎంజాయ్ చేస్తామని నేను నమ్ముతూ ఉంటాను. సో దిస్ ఈస్ ద బంగ్లా వేర్ వీ హ్యాడ్ అవర్ పార్టీ అండ్ దిస్ ఈస్ హ్యూజ్. అసలు ఎంత బాగుందండి లోపలైతే. నాకు ఇలాంటి బంగ్లాస్కి వెళ్ళినప్పుడు ఐ అబ్జర్వ్ స్మాల్ లిటిల్ థింగ్స్ అనమాట. ఏవి ఎలా పెట్టారు, దాన్ని ప్లేస్మెంట్, లేకపోతే ఒక్కొక్క ఐటెంని ఎలా యూజ్ చేశారు అన్నది ఎక్కువ నోటీస్ చేస్తాను. అండ్ ఈ పడక కుర్చీలు మాత్రం మోస్ట్ ఆఫ్ ద బంగ్లాస్లో ఉంటాయండి. అండ్ ఇక్కడ మాత్రం ఈ ఉయ్యాల బల్ల ఈజ్ సో బ్యూటిఫుల్. దాని మీద కూర్చొని ఇక్కడ రికార్డింగ్ చేశాను. హెన్స్ ఈ క్లిప్ అంతా ఊగుతూనే వచ్చింది. అండ్ ఆల్సో ఇక్కడ ఈ విండో స్టాపర్స్ లాగా చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి. ఇవి స్మాల్ స్కల్ప్చర్స్ లాంటివి పెట్టారు యాజ్ విండో స్టాపర్స్. సో ఇట్లాంటివి నేను నోటీస్ చేస్తూ ఉంటానండి. ఎప్పుడైనా ఒక చోట సెటిల్ అయినప్పుడు, సొంత ఇల్లు కొనుక్కున్నప్పుడు ఇలాంటివన్నీ ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు అనేసి బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంటాయి అన్నమాట నాకు. అండ్ దిస్ ఈస్ హ్యూజ్. లోపల ఫైర్ ప్లేస్ అండ్ అసలు ఆ రాక్ వాల్స్తోనే చాలా బాగా అనిపించిందండి. అంటే అందరూ రాకముందే మేము వెళ్ళిపోయాం లక్కీగా. సో నేను కొంచెం రికార్డింగ్ అయితే చేశాను. అండ్ ఈ స్టేర్ కేస్ నాకు అన్నిటికంటే చాలా బాగా నచ్చింది. చాలా యునీక్గా ఉంది. నార్మల్ స్టేర్ కేసెస్ లాగా లేకుండా సంథింగ్ డిఫరెంట్. అండ్ ఐఎమ్ సారీ అండి, కొన్ని చోట్ల రికార్డింగ్ డింట్ కమ్ అవుట్ రియలీ వెల్. ఎందుకంటే నేను ఇంకప్పుడే మనుషులు రావటం మొదలెట్టారు అండ్ ఐ ఫెల్ట్ అ బిట్ కాన్షియస్ రికార్డింగ్ ద వీడియో. అందుకని వీలైనంత వరకు మాత్రం ఐ థాట్ ఐ విల్ షో దిస్ ప్లేస్ బికాస్ దిస్ ఈస్ బ్యూటిఫుల్ అనిపించింది. చిన్న చిన్న ఎలిమెంట్స్ యాడ్ చేసి ఎంత బ్యూటిఫుల్గా వీళ్ళందరూ ఇండివిజువల్లీ వాళ్ళు డిజైన్ చేసుకుంటారండి ఈ బంగ్లాస్ని. ఇంకా ఇప్పుడైతే అది మెయింటైన్ చేయటం కష్టం అవుతుందని ది గివ్ ఇట్ టు దీస్ హోటల్ కంపెనీస్ అనమాట. రాడిసన్, ఐటీసీ, తాజ్ అన్నిటికీ ఇట్లాంటి బంగ్లాస్ అయితే కొన్ని ఉంటాయి లోనావ్లాలో. అండ్ పీపుల్ ప్రిఫర్ స్టేయింగ్ ఇన్ దీస్ బంగ్లాస్ రాదర్ దాన్ హోటల్స్. అండ్ వీళ్ళ ఫర్నిచర్ ఉంటుందండి, మైండ్ బ్లోయింగ్ ఫర్నిచర్ ఉంటుంది. పాత రోజుల్లోవి అవి రీఫర్బిష్ చేసి వీళ్ళు చక్కగా ఇలా ఇన్కార్పొరేట్ అయితే చేసేసారు ఇంటీరియర్స్లో. సో దిస్ ఈస్ ద ఓవరాల్ వ్యూ ఆఫ్ ద బంగ్లా. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ చాలా యూనిక్గా అనిపించిందండి. నేను లాస్ట్ ఇయర్ కూడా ఒక వీడియో చేశాను ఇలాంటి ఇంకొక బంగ్లా గురించి. ఆ వీడియో లింక్ కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. సో దిస్ ఈస్ హౌ ద నైట్ వ్యూ ఈజ్ అండి. ఎంత అందంగా ఉందో రాత్రిపూట అయితే ఇంకా అద్భుతంగా అనిపించింది నాకైతే. సో ఇలాగైతే నా వీకెండ్ అయితే చాలా హ్యాపీగా గడిచింది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.